సో ఫ్రెండ్స్, ఇది మన బండి, ఇది మన బాబాయ్ బండి. అక్కడ జేసీబీ కనిపిస్తుందా? అక్కడ జేసీబీ ఈ దిగవాడకానికి జేసీబీ తెచ్చి పెట్టుకున్నారు. వీడికి మా బాబాయ్ బండి 2 సార్లు దిగవాడింది. అదైతే ఏం దిగవాడలే, నాకు కొంచెం టైర్లు ఉన్నాయి. ఇక మా బాబాయ్ అయితే బ్యాక్ సైడ్ టైర్లు లేవు, 4 వీల్ టైర్లు. ముందర పెద్ద టైర్లు అయితే ఉన్నాయి. ఇంకా రైతులు చాలా అంటే చాలా బాధపడుతున్నారు. ఇగో ఇతను మీ తాత పాపం సేన అతందే అంట, ఎన్నడూ చూడలేదంట ఇలాంటివి. జేసీబీ ఆపుకొని దిగబడితే గింజలు, ఎప్పుడైనా ఒకసారి దిగబడితే గింజలానికి రెడీగా పెట్టుకుంటున్నారు. అది ఇట్లా దానికి గంట లెక్క దానికి డబ్బులు ఇవ్వాల్సిందే. ఎవరు రైతులు అందరు చస్తున్నారు. ఈ బురదలో ఎవరు కోవట్లేదు, వీళ్ళే కోస్తున్నారని వెనకనే పడుతున్నారు రైతులు. 2 బండ్లు ఒకటే ఫీల్డ్లో నడుస్తున్నాయి. అవి ఇట్లా వాటర్ పెట్టి కోస్తున్నాం. అక్కడ కొంచెం ఉందంట, అది కోసుకొని వస్తాడేమో మా బాబాయ్. నేను వెళ్ళాలా లేదా ఆగాలా తెలియదు. ఎవరిది లేదు ఇక్కడ. ఒక ముగ్గురు రైతులు ఉన్నారు. 3 కొంచెం విడిచిపోయారు. ఒక రైతు, 2వ రైతు, 3వ రైతు. ఇది కోసుకొని రావాలేమో. ఇంకా ఇసుకింత కోయాలి. ఇదైతే అసలు లేట్లేదు. ఆ ప్లేస్లోనే బండి కనీసం 3 సార్లు దిగబడింది. అందుకనే జేసీబీ తెచ్చి ఇక్కడే పెట్టుకున్నారు. సో